కోర్ట్‌లో హీరోయిన్‌కి సాంక్షి పంపించిన టెక్స్ట్ మెసేజ్‌లన్నీ ఒకటి తర్వాత ఒకటి డిస్‌ప్లే చేస్తూ వస్తారు. ఆ టైంలో హీరో దాన్ని గమనించి, ఓహో! అందుకని నన్ను ఆ రోజు ఇలా క్వెషన్ చేశావా అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఓరి దేవుడా! నేను మా అమ్మానాన్నలతో కలిసి అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ వచ్చాను అని కృంగిపోతూ ఉంటారు. ఆవిడ ఎన్ని మెసేజ్‌లు పెట్టిందో అన్నీ డిస్‌ప్లే చేస్తారు. ఎన్ని రకాలుగా హీరోయిన్‌ని బాధ పెట్టాలో అన్ని రకాలుగా మెసేజ్‌ల రూపంలో సాంక్షి బాధ పెట్టింది. అవన్నీ భరించలేక హీరోయిన్ చివరికి ఈ నిర్ణయానికి వచ్చింది అన్న విషయాన్ని హీరో అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అది చాలా టెంప్టింగ్‌గా ఉంది కదూ! అందుకే నేను మీ విషయంలో ఇంకా బాధపడుతున్నానన్న విషయం మీరు మర్చిపోండి. తిరిగి నా దగ్గరికి వస్తారు అనే ఆశ కూడా నాకు లేదు అని హీరోయిన్ అంటారు. దాంతో హీరో హనీ ఐ యామ్ వెరీ సారీ అని అంటుండగా ఇంతలో లాయర్ గారు కలుగు చేసుకుని మీరు ఆవిడ్ని మోసం చేశారు. ఇప్పుడు మీరు అపాలజీ చెప్పడం వల్ల ఒరిగేదేమీ లేదు. మీకు ఎవిడెన్స్ మీద ఏదైనా అనుమానం ఉంటే మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటూ అక్కడ డిస్ప్లే చేస్తారు. దాంతో హీరో నేను నా భార్యని మోసం చేశాను. అందుకుగాను నా ఆస్తులన్నీ నేను ఆవిడకే అప్పగిస్తాను. ఇల్లు గవ్వ కూడా నేను తీసుకోను. ఏమీ లేకుండా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని హీరో అంటారు. దాంతో హీరో వాళ్ళ మదర్ నీకేమైనా పిచ్చి పట్టిందారా అని అరుస్తూ ఉండగా వెంటనే సాంక్షుయి కలుగు చేసుకుని నీ వల్ల మేమందరం నాశనమయ్యాం. మాకంటూ ఏమీ లేకుండా చేశావని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు జడ్జ్ గారు ఇక్కడ అనవసరంగా మాట్లాడకండి అని చెప్తారు. తర్వాత హీరో హీరోయిన్ల డైవర్స్ కేసుకి సంబంధించి తీర్పుని వెల్లడిస్తారు. యుచాన్ మిసెస్ హనీ యొక్క నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసి ఆమెను మోసం చేశారని సరియైన ఆధారాలతో నిరూపింపబడినందువలన ఈ వివాహాన్ని రద్దు చేస్తూ ఈ విడాకుల్ని మంజూరు చేయడమైనది అని తీర్పిస్తారు. దాంతో హీరో గుండె పగిలిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆయన రోడ్ల మీద చెత్తను చిమ్ముతూ ఉంటారు. ఆ సమయంలో హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చి అతన్ని మీట్ అవుతారు. అరే నాన్న నీకు ఇంకా చాలా వయసుందిరా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వద్దురా అని వాళ్ళ మదర్ అంటుంటే హీరో మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఇలా చేస్తూ ఉంటే హనీ నన్ను ఏదో ఒక రోజు క్షమిస్తుంది అనే ఆశతో ఇక్కడున్నాను. అయినా మీకు నాకు మధ్య ఏ బంధం లేదు, అన్నీ ముగిసిపోయింది. మళ్ళీ మీరెందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు? ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటారు. దాంతో హీరో ఫాదర్ అతను గిల్ట్ ఫీల్ తో చాలా కృంగిపోయి ఉన్నాడు. అతన్ని ఇబ్బంది పెట్టకు, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం పదా అని ఆవిడ్ని తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత హీరో అక్కడ క్లీన్ చేస్తున్నదంతా చూస్తున్న హీరోయిన్తో వాళ్ళ ఫ్రెండ్ ఇదేం వింతరా బాబు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతను ఇంతలా మారిపోయాడు. ఇతను ఇంత అంకిత భావం కలిగి ఉన్నాడా? అతను నీకు తన ఆస్తులన్నీ ఇచ్చింది కూడా కేవలం నీ పక్కన ఉండడం కోసమే, అంతకు మించి ఇంకేం లేదు అని అంటుంటే హీరోయిన్ అక్కడి నుండి వెళుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అంటే ఆవిడ ఏం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఇదొక తింగర్ పిల్ల, ఇది మళ్ళీ అతని యాక్టింగ్ చూసి అతన్ని కలుపుకుంటుందేమో, మళ్ళీ వచ్చి నా దగ్గర ఏడవకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో హీరోయిన్ కిందకు వచ్చేసరికి హీరో నాకు నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం అస్సలు లేదు. దూరంగా ఉండి నేను నిన్ను చూసుకుంటూ బ్రతికేద్దాం అనుకున్నాను.